గైస్ వెరీ సూన్ మనకి అంటే ఈ సెప్టెంబర్లోనే ఐఫోన్ 18 అయితే లాంచ్ అవబోతుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది ఐఫోన్ 17 Pro Max. సో డిజైన్ పరంగా మీకు పెద్దగా చేంజ్ అయితే ఉండకపోవచ్చు అని చెప్తూ ఉన్నారు. సేమ్ డిజైన్తోనే వస్తుందంట. సో ఎలాంటి చేంజెస్ అయితే ఉండవు. అసలు ఎలాంటి చేంజెస్ ఉన్నాయి ఏంటి అనేది ఎవ్రీథింగ్ అయితే ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాము. అండ్ ఇప్పుడు నేను చెప్పబోయే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీకు లీక్డ్ ఇన్ఫర్మేషన్ అనమాట. అండ్ ఇంకొకటి, ఈ 18 సిరీస్ లాంచ్ చేసినప్పుడు వీళ్ళు ఫోల్డబుల్ ఫోన్ ఉంది కదా ఐఫోన్ది, సో అది కూడా లాంచ్ చేసే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. అండ్ దాంతోపాటు మీరు మ్యాక్సిమం కూడా ఐఫోన్ 18 బేస్ వేరియంట్ ఉంటుంది కదా, సో అది మీరు లాంచ్ చేయకపోవచ్చు అని చెప్తున్నారు. కాబట్టి దాని మీద ఎక్స్పెక్టేషన్స్ మాత్రం పెట్టుకోవద్దు. సో 18 Pro కానివ్వండి, Pro Max కానివ్వండి, ఈ లాంచ్లో ఉండే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సో ఓవరాల్గా డిజైన్ పరంగా అయితే మాత్రం మీకు ఎలాంటి చేంజెస్ అయితే కనిపించు. సేమ్ ఇదే డిజైన్తో వస్తుంది. 17 Proలో Pro Maxలో ఏవైతే మీకు డిజైన్ కనిపిస్తున్నాయో సేమ్ అదే డిజైన్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. కాకపోతే ఇప్పుడు మీరు చూస్తున్న ఏదైతే కలర్ ఉందో ఈ కలర్ మాత్రం మీకు డిస్కంటిన్యూ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. కానీ చిన్న చిన్న చేంజెస్ ఉన్నాయి. అవేంటి అనేది ముఖ్యంగా మనం మాట్లాడుకున్నట్లయితే డీప్ రెడ్ కానీ, బర్గండి కానీ, చెర్రీ రెడ్ షేడ్స్ కానీ ఒక కొత్త హైలైట్ కలర్గా రావచ్చని ఈ రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. ఆల్మోస్ట్ కన్ఫర్మేషన్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే టాప్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని కన్ఫర్మ్ చేశారు. అలాగే మెటల్ ఫ్రేమ్ కానీ, అంటే గ్లాస్ మధ్య ఉండే ఆ కలర్ కాంట్రాస్ట్ కానీ ఇది కొంచెం తగ్గించే అవకాశం ఉందని ఈ లీక్స్ అయితే చెప్తూ ఉన్నాయి. ఇక థిక్నెస్ కానీ, వెయిట్ గురించి మాట్లాడుకున్నట్లయితే థిక్నెస్ విషయానికి వస్తే ఐఫోన్ 18 Pro Max అనేది కొంచెం థిక్కర్ అవుతుందని కొన్ని లీక్స్ నీట్గా అయితే కనిపిస్తుంది అనమాట మనకి. అండ్ వాళ్ళు కూడా క్లియర్గా మెన్షన్ చేశారు దాన్ని. కానీ ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. కొన్ని రిపోర్ట్స్ ఏంటంటే 8.75 mm అని చెప్తూ ఉంటే, ఇంకొన్ని రిపోర్ట్స్ మాత్రం థిక్నెస్ పెరగొచ్చు అని కూడా చెప్తూ ఉన్నాయి. సో రెండు వేరియంట్స్ ఉన్నాయన్నమాట మనకి ఇక్కడ. కాబట్టి ఫైనల్ థిక్నెస్ అనేది యాపిల్ లాంచ్ చేసినంత వరకు మనకైతే కన్ఫామ్గా చెప్పలేము. అయితే థిక్నెస్ పెరగడానికి మెయిన్ కారణాలు మనకి ఏం కనిపిస్తుంటాయి అని అంటే, మన అంచనా అనమాట ఇది, పెద్ద బ్యాటరీ ప్యాక్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే థిక్నెస్ పెరిగిందంటే ఆబ్వియస్లీ మనకి బ్యాటరీ ప్యాక్ పెరిగినట్టే. అండ్ దాంతోపాటు ఇంప్రూవ్డ్ కూలింగ్ సిస్టమ్ కూడా కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అందుకే మనకి థిక్నెస్ అనేది జనరల్గా పెరుగుతూ ఉంటుంది. ఇక డిస్ప్లే విషయానికి వస్తే ఐఫోన్ 18లో మనకి 6.3 inches డిస్ప్లే అయితే కనిపించబోతుంది. అండ్ ఐఫోన్ 18 Pro Max వచ్చేటప్పటికి 6.9 inches డిస్ప్లే అయితే కనిపించబోతుంది. ఈసారి మనకి డిస్ప్లే టెక్నాలజీలో ఒక ఇంట్రెస్టింగ్ అప్గ్రేడ్ అయితే రావచ్చు. LTPO+ డిస్ప్లే అయితే మనకి దీంట్లో తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది వచ్చేటప్పటికి మనకి పవర్ ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేయడంలో చాలా వరకు ఇది సహాయపడుతుందని చాలా మంది చెప్తూ ఉన్నారు. అండ్ అది నిజం కూడా. అంటే ఈ బ్యాటరీ లైఫ్ని ఇంకొంచెం పెంచబోతున్నట్టు మనకి క్లియర్గా అయితే తెలుస్తుంది. ఎంతవరకు ఆప్టిమైజేషన్ చేయాలో అంతవరకు చేస్తూ ఉన్నారు. అంటే బ్యాటరీ లైఫ్లో మనము క్లియర్గా ఇంప్రూవ్మెంట్ అయితే చూడొచ్చు. ఇక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే, మనకి డైనమిక్ ఐలాండ్ ఉంది కదా, దాని సైజ్ అనేది కొంచెం తగ్గే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక దీని పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం ఇక్కడే మనకి ఇంట్రెస్టింగ్ అప్గ్రేడ్ అయితే కనిపిస్తుంటుంది. ఐఫోన్ 18 Proలో A20 చిప్ సెట్ అయితే వచ్చే అవకాశం మ్యాక్సిమం ఉంది. 99% అయితే ఉంది. ఈ చిప్ సెట్ TSMC యొక్క నెక్స్ట్ జనరేషన్ 2nm ప్రాసెసర్ మీద తయారు చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అలాగే A20 Proలో వచ్చేటప్పటికి కొత్త WMCM ప్యాకేజింగ్ టెక్నాలజీని ఉపయోగించే అవకాశం ఉన్నట్లయితే మనకి టాటా లీక్స్ అనాలిసిస్ అయితే వెల్లడైంది అనమాట. చెప్పాను కదా ఇందాక నేను. సో దాని ప్రకారం చెప్తూ ఉన్నాను, అందుకే ముందుగా నేను దాన్ని మీకు చెప్పాను అనమాట. సో ఆ లీకేజ్లో బయటపడింది అని చెప్తున్నారు, కానీ కన్ఫర్మేషన్ అయితే లేదనమాట ఎక్కడి నుంచి కూడా. ఇక దీనివల్ల మనకి పర్ఫార్మెన్స్ మాత్రమే కాదు, పవర్ ఎఫిషియన్సీ కానీ, హీట్ మేనేజ్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అయితే A19 Pro చిప్ కంటే కూడా మనకి ఎగ్జాక్ట్గా 15% లేదా 20% ఫాస్టర్గా ఉంటుంది అని చాలామంది చెప్తున్నారు. కానీ అంత ఉండడం కూడా కష్టం అనేది కూడా మనకి వినిపిస్తుంది. అట్లీస్ట్ మనకి కొంతవరకు ఇంప్రూవ్మెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అట్లీస్ట్ మనం 10 to 15% అయినా సరే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు పర్ఫార్మెన్స్ విషయంలో. ఇక ఫైనల్ పర్ఫార్మెన్స్ బెంచ్ మార్క్స్ మనకి వచ్చాయనుకోండి, అప్పుడే తెలుస్తుంది ఎంత డిఫరెన్స్ ఉంది ఏంటి అనేది. మనకి ఇన్ హ్యాండ్కి వచ్చింటే అప్పుడే తెలుస్తుంది అనమాట. ఇంకా ఎవరేం చెప్పినా మనం దాన్ని లైట్ తీసుకోవడమే. ఇక కూలింగ్ సిస్టమ్ విషయానికి వస్తే AI కానీ, గేమింగ్ కానీ, వీడియో రికార్డింగ్ చేసే వాళ్ళకి ఇది ఒక ఇంపార్టెంట్ విషయం అని చెప్పాలి. ఎందుకంటే కూలింగ్ అనేది మనకి ఐఫోన్ 18 Pro సిరీస్లో లార్జర్ వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే రావచ్చని ఈ రిపోర్ట్స్ అయితే చెప్తూ ఉన్నాయి. అంటే మీరు ఒకవేళ ఫోన్ని ఎక్కువసేపు హెవీ లోడ్లో ఉన్నప్పుడు, అంటే ఎక్కువసేపు మీరు గేమ్స్ ఆడుకున్నా, ఏదైనా హీట్ బిల్డప్ చేశారనుకోండి, సో అది కంట్రోల్ చేయడానికి ఇది చాలా వరకు సహాయం పడుతూ ఉంటుంది అనమాట. ముఖ్యంగా మనకి ఇండియా లాంటి వెదర్స్, మనకి కొంచెం వేడిగా ఉంటుంది కదా, సో ఈ వెదర్స్లో ఇది మీకు చాలా బాగా ఉపయోగపడే అవకాశం అయితే కనిపిస్తూ ఉంటుంది. అవుట్డోర్ వీడియో షూటింగ్ కానీ, మీరు 4K రికార్డింగ్ చేస్తున్నప్పుడు, లేదా హెవీ గేమింగ్స్ ఆడుతున్నప్పుడు, AI ప్రాసెసింగ్ చేస్తున్నప్పుడు, లేదనుకోండి మనం లైవ్ స్ట్రీమ్స్ చేస్తూ ఉంటారు చాలామంది, సో వాటికి కానివ్వండి, ఇలాంటి వర్క్స్ చేస్తూ ఉన్నప్పుడు మీకు ఆ సస్టైన్డ్ పర్ఫార్మెన్స్ కూలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇది చాలా వరకు మెరుగుపడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ర్యామ్ అండ్ AI విషయానికి వస్తే, ఇక మెమరీ టెక్నాలజీ గురించి మనము ఇంట్రెస్టింగ్ లీక్స్ గురించి అయితే మాట్లాడుకుందాము. యాపిల్ నెక్స్ట్ జనరేషన్ మెమరీ ఆర్కిటెక్చర్ అనేది మనకి బ్యాండ్ విడ్త్ను సిగ్నిఫికెంట్గా పెంచే ప్రయత్నం చేస్తుందని మనకి రిపోర్ట్స్ అయితే చెప్తూ ఉన్నాయన్నమాట. AI ప్రాసెసింగ్ అనేది మీకు ఎక్కువగా ఫోన్లోనే జరిగే కొద్దీ CPU కంటే మెమరీ బ్యాండ్ విడ్త్, NPU పర్ఫార్మెన్స్, పవర్ ఎఫిషియన్సీ ఇవన్నీ కూడా
చాలా వరకు ఇంపార్టెంట్ అయితే అవుతాయి అనమాట. కాబట్టి మీరు ఐఫోన్ 18 ప్రోలో ఏఐ పర్ఫార్మెన్స్ కూడా మీకు మేజర్ ఫోకస్ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. అండ్ మనకి లేటెస్ట్గా సాఫ్ట్వేర్ అప్డేట్ కూడా వస్తుంది, దాంట్లోనే మనకి ఏఐ అనేది చాలా వరకు ఇంప్రూవ్ అయితే అవబోతుంది. ఐఫోన్ 18 ప్రో అలాగే ప్రో మ్యాక్స్ విషయంలోకి వచ్చేటప్పటికి వేరియబుల్ అపర్చర్ మెయిన్ కెమెరాతో రావచ్చు అని మనకి లీక్స్ అయితే చెప్తూ ఉన్నాయి. వేరియబుల్ అపర్చర్ అంటే ఏంటి అని అంటే మీరు లైటింగ్ కండిషన్ బట్టి లెన్స్ అనేది ఓపెన్ చేసుకునే అవకాశం అయితే దొరుకుతూ ఉంటుంది అనమాట. లైక్ మీకు డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ ఎలా ఉంటాయో సేమ్ అలా అని చెప్పుకోవచ్చు. దీంతో మనకి లో లైటింగ్ మీరు ఫోటోగ్రఫీ కానీ వీడియోగ్రఫీ చేయాలనుకున్నప్పుడు ఇది మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. డెప్త్ ఆఫ్ ఫీల్డ్ కూడా మీకు కెమెరాని చాలా వరకు కంట్రోల్ చేయడంలో ఇది బాగా ఉపయోగపడుతుంది అనమాట. అలాగే మెయిన్ కెమెరా సెన్సార్ విషయంలో ప్రస్తుతం ఉన్న సోనీ IMX9 ఉంది కదా, సో దాన్ని రీప్లేస్ చేసి సోనీ IMX905 సెన్సార్ కూడా తీసుకురావచ్చని కొన్ని లీక్స్ అయితే మనకు చెప్తూ ఉన్నాయి. అయితే టెలిఫోటో కానీ అల్ట్రావైడ్ కెమెరాలో కానీ మీకు ఎలాంటి చేంజెస్ అయితే ఉండకపోవచ్చు మ్యాక్సిమం కూడా. అందుకే మనకి ఐఫోన్ 18 ప్రో సిరీస్లోకి వచ్చేటప్పటికి యాపిల్ C2 మోడెమ్ రావచ్చు అనేసి మనకి ఈ లీక్స్ అనేవి వస్తూ ఉన్నాయన్నమాట. అయితే రీజన్ బట్టి ఈ మోడెమ్ కాన్ఫిగరేషన్ అనేది చేంజ్ అయ్యే అవకాశం కూడా మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. కొన్ని మార్కెట్లో క్వాల్కమ్ మోడర్న్ టెక్నాలజీతో రావచ్చు కొన్ని రిపోర్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి ఇవి, ఎందుకంటే ఇంకా వాళ్ళకి చాలా ఉన్నాయి కదా, సో అవన్నీ ఒకేసారి తెంచుకోవాలంటే తెంచుకోలేరు. కొన్ని కంట్రీస్లో మనకి రిస్ట్రిక్షన్స్ కూడా ఉంటాయి, సో వాటన్నింటినీ ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని పాటించాలి కాబట్టి సో అవి అలాగే ఉండబోతున్నాయి కొన్ని కంట్రీస్లో మాత్రం. అందుకే మనకి 18లో క్వాల్కమ్ ఉండకపోవచ్చు అని మనకి క్లియర్గా అయితే తెలుస్తుంది. ఇక బ్యాటరీ విషయానికి వస్తే ఇక్కడ మాత్రం పెద్ద అప్గ్రేడ్ అయితే మనకు కనిపిస్తుంది. ఐఫోన్ 18 ప్రోలో వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్లీ 4056 mAh బ్యాటరీ ఉన్న వేరియేషన్ గురించి మనకి రిపోర్ట్స్ అయితే వస్తున్నాయన్నమాట. అయితే రీజన్ బట్టి బ్యాటరీ కెపాసిటీ కూడా మారుతూ ఉంటుంది. రీజన్ బట్టి ఎలా మారుతూ ఉంటుందంటే చెప్తాను కదా మీకు, ఈ సిమ్స్ అండ్ మనకి నార్మల్ సిమ్స్ ఉన్నాయి కదా ఫిజికల్ సిమ్స్, సో ఆ ఫిజికల్ సిమ్స్ వీటి వల్ల మనకి ఆ బ్యాటరీ కెపాసిటీ వేరియేషన్స్ కూడా తెలుస్తూ ఉంటుందన్నమాట. ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ విషయంలోకి వస్తే 5235 mAh బ్యాటరీ వర్షన్స్ అయితే మనకి వస్తున్నట్లయితే తెలుస్తుంది. పెద్ద అప్గ్రేడ్ అయితే కాదు ప్రీవియస్ జనరేషన్తో, అంటే 17 ప్రో మ్యాక్స్తో కంపేర్ చేస్తే యూఎస్ సిమ్ వర్షన్లో మనకి ఇంకా ఎక్కువ బ్యాటరీ కెపాసిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే అది కంప్లీట్ ఈ సిమ్ వర్షన్స్తో వస్తుంది కాబట్టి. అంటే బ్యాటరీ లైఫ్ విషయంలో ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ అనేది మనకి ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ కంటే కూడా కొంచెం నోటిసబుల్ చేంజ్ అయితే మనము ఇంప్రూవ్ అవుతుంది. అంటే మీకు నెంబర్స్ పరంగా పెద్ద చేంజ్ కనిపించకపోవచ్చు కానీ ఓవరాల్ పర్ఫార్మెన్స్ పరంగా మాత్రం మనకి ఆప్టిమైజేషన్ చేశారు కాబట్టి సో దానివల్ల మనకి ఆ నోటిసబుల్ ఇంప్రూవ్మెంట్ అయితే కనిపిస్తూ ఉంటుంది, నెంబర్స్ పరంగా అయితే కనిపించదు. ఇక యాపిల్ ఫోల్డబుల్ ఫోన్ విషయానికి వస్తే ఇది వచ్చేటప్పటికి ఈ ఎంటైర్ ఐఫోన్ 18 లైనప్లోనే మనకి అందరినీ అటెన్షన్ని ఎక్కువగా గ్రాప్ చేస్తున్నటువంటి డివైస్ అనమాట. ఎందుకంటే యాపిల్ ఏదైనా ఒక కొత్త డివైస్ని తీసుకొస్తుందంటే ఆబ్వియస్లీ దానికి చిన్న కాంపిటీషన్ అయితే ఉండదు, లేట్గా తీసుకొచ్చినా లేటెస్ట్గా అయితే వస్తారు. యాపిల్ ఫోల్డబుల్ ఫోన్ వచ్చేటప్పటికి ప్రజెంట్ రిపోర్ట్స్ కనుక చూసుకున్నట్లయితే యాపిల్ ఫోల్డ్ కానివ్వండి, ఐఫోన్ అల్ట్రా అని ఈ రెండిట్లో ఏదో ఒక పేరుతో పిలిచే అవకాశం అయితే కనిపిస్తుంది. నేనైతే మాత్రం ఐఫోన్ ఫోల్డ్ అనే అనుకుంటున్నాను, లేదంటే వీళ్ళు చెప్పలేము, మనము ఐఫోన్ అల్ట్రా అని కూడా పిలుస్తారు. ఇది బిగ్గెస్ట్ అప్గ్రేడ్ అనమాట ఐఫోన్ చరిత్రలోనే చెప్పాలి అని అంటే. ఫోల్డబుల్ ఫోన్ స్పేస్ లిమిటేషన్స్ కారణంగా బ్యాక్ సైడ్ మీకు ఏవైతే కెమెరాస్ ఉన్నాయో అవి మీకు ఒక 2 అయితే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. అంటే ఇవి లీక్స్లో ఉన్నవి ఇవి కూడా నేను చెప్తూ ఉండేది. అంటే మీకు మెయిన్ కెమెరా అల్ట్రావైడ్ కెమెరా, సో టెలిఫోటో కెమెరా ఉండకపోయే అవకాశం మీకు ఎక్కువగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక ఫోల్డబుల్ డిస్ప్లే విషయానికి వస్తే ఈ డిస్ప్లే వచ్చేటప్పటికి ఫోల్డబుల్ ఐఫోన్స్లో లోపల డిస్ప్లే మీకు 7.8 ఇంచెస్ వరకు ఉండే అవకాశం అయితే ఉంది. బయట డిస్ప్లే వచ్చేటప్పటికి మీకు 5.5 ఇంచెస్ వరకు ఉండే అవకాశం అయితే ఉంది. ఇక థిక్నెస్ విషయానికి వస్తే ఒకవేళ మీరు ఫోల్డ్ చేశారనుకోండి సుమారు మీకు 9.5 mm వరకు ఉండే అవకాశం అయితే ఉంది. ఒకవేళ మీరు ఓపెన్ చేశారనుకోండి 4.5 mm వరకు మీకు ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. అంటే అన్ఫోల్డ్ చేసినప్పుడు చాలా థిన్ డివైస్గా ఉండొచ్చు. అలాగే డిస్ప్లే కేసెస్ తగ్గించడానికి కూడా కొత్త హై టెక్నాలజీని ఉపయోగించే అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ ఏంటి అంటే ఈ క్రీజ్ అనేది పూర్తిగా జీరో అవుతుందా లేదా అనేది మనము యాక్చువల్ ప్రోడక్ట్ వచ్చిన తర్వాత మాత్రమే మనకు తెలుస్తూ ఉంటుంది. ఇక బ్యాటరీ అండ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ఫోల్డబుల్ ఐఫోన్స్లో వచ్చేటప్పటికి మనకి 5000 mAh డ్యూయల్ సెల్ బ్యాటరీ ఉండొచ్చు అనేసి మనకి రిపోర్ట్స్ అయితే చెప్తూ ఉన్నాయి. ఇక ప్రాసెసర్ విషయానికి వస్తే A20 ప్రో చిప్ ఫ్యామిలీని ఉపయోగించే మనకి అవకాశం అయితే చాలా ఎక్కువగా అయితే కనిపిస్తుంది, మళ్ళీ కొత్త వాటిని ఎత్తుక్కోకుండా. కానీ ఫోల్డబుల్ బాడీలో మనకి హీట్ మేనేజ్మెంట్ అనేది చాలా ఛాలెంజింగ్ విషయం, ఆల్రెడీ చాలా మంది ఫేస్ చేస్తూ ఉన్నారు. అందుకే చిప్ సెట్ కానీ కాన్ఫిగరేషన్ విషయంలో కానీ పర్ఫార్మెన్స్ విషయంలో కానీ కొంచెం ట్యూన్ చేసే అవకాశం ఉందని చాలా వరకు మనకి లీక్స్ అయితే వస్తున్నాయి. సిమ్ అండ్ ఆడియో విషయానికి వస్తే ఫోల్డబుల్ ఐఫోన్లో వచ్చేటప్పటికి మనకి డిఫరెంట్ స్పీకర్స్ అరేంజ్మెంట్స్ అయితే కనిపించే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఈ సిమ్ ఓన్లీ వచ్చే అవకాశం అయితే మనకి మ్యాక్సిమం కూడా కనిపిస్తుంది అనమాట. ఇక ఐఫోన్ 18 ప్రో ప్రైస్ కానీ ప్రో మ్యాక్స్ ప్రైస్ కానీ ఎలా ఉండొచ్చు అని అంటే ఐఫోన్ 18 ప్రో ప్రైస్ వచ్చేటప్పటికి మీకు బేస్ వేరియంటే 1.5 lakhs నుంచి 1.6 lakhs వరకు స్టార్ట్ అవ్వచ్చు. ప్రో మ్యాక్స్ వచ్చేటప్పటికి 1.65 lakhs నుంచి 1.75 lakhs రూపీస్ వరకు స్టార్ట్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది అనమాట. ఇవన్నీ కూడా మీకు బేస్డ్ అంటే
బేస్ వేరియంట్లో ఉన్నటువంటి ప్రైస్ ఎక్స్పెక్టేషన్స్ మాత్రమే. సో గైస్ చూసారు కదా, ఇవి ఐఫోన్ 18కి సంబంధించినటువంటి లీక్డ్ ఇన్ఫర్మేషన్ అనమాట. ఇవన్నీ కూడా సోర్స్ నుంచి తీసుకొని నేను మీకు చెప్తూ ఉన్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఇంతకీ మీలో ఎంతమంది ఐఫోన్ 18 కోసం వెయిట్ చేస్తున్నారో లెట్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ డే, బాయ్, జై హింద్.